ఏపీ టెట్‌కి అలాగే ఏపీ డీఎస్సీకి సంబంధించి అయితే గనక ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అదే ఎడిట్ ఆప్షన్ అనమాట. అయితే మనం చూసుకున్నట్లయితే ఏపీ టెట్ విషయంలో కానీ అలాగే ఏపీ డీఎస్సీ విషయంలో కానీ అయితే గనక మనకి ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ లేదనేసి అయితే అభ్యర్థులు అయితే గనక చాలా గందరగోళానికి గురయ్యారు. దానికి కారణం ఏంటంటే గనక తప్పులు తడకగా నోటిఫికేషన్ రిలీజ్ చేయడమే. మొదట్లో అయితే కనుక కొంతమందికి అయితే కనుక మనకి ఈ యొక్క రోస్టర్ విధానం అయితే చూపించడానికి వీలుగా కుదరలేదు. దాని తర్వాత టెట్లో చూసుకుంటే కూడా పేమెంట్లు అవి కొన్ని ఒక్కొక్కసారి యూజర్ ఐడి అది వచ్చేది కాదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటి వెనుక మనకి ఎడిట్ ఆప్షన్ ఉంటుందా అని వీళ్ళకి కాల్ చేస్తే కనుక వీళ్ళేమో ఈ యొక్క కస్టమర్ సపోర్ట్ వాళ్ళేమో మళ్ళీ ₹750 పే చేసి అయితే కనుక అప్లికేషన్ అప్లై చేసుకోమని చెప్పడం జరిగింది. వీటన్నిటి నడుమ అభ్యర్థులందరూ కూడా చాలా గందరగోళానికి అయితే గురవడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఈ యొక్క ఏపీ డిఎస్సి కానీ ఏపీ టెట్కి సంబంధించి కానీ అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక ఎడిట్ ఆప్షన్ అయితే కనుక ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఏపీ టెట్లోను అలాగే ఏపీ డిఎస్సిలోను ఎడిట్ ఆప్షన్ అయితే వస్తుంది. ఈరోజు నైట్కి మరికొద్ది సేపట్లో అయితే కనుక ఎడిట్ ఆప్షన్ అయితే కనుక అవైలబుల్లో ఉండబోతుంది. మీరు ఏమైనా చేంజెస్ అవన్నీ చేసుకోవాలంటే కనుక ఇమీడియట్గా చేసేసుకోండి. ఎందుకంటే ఎడిట్ ఆప్షన్ అనేది ఎప్పుడు ఉంచుతారో ఎప్పుడు తీస్తారనేది కూడా మనకి అర్థం కాని పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అయితే కనుక మనకు చూసుకున్నట్లయితే కనుక ఇందులో హాల్ టికెట్స్ అవి టెట్ హాల్ టికెట్స్ చూసుకుంటే 23 నుంచి అయితే వచ్చేస్తున్నాయి. కాబట్టి ఈరోజు హైకోర్టులో అయితే కనుక మనకి ఫస్ట్లో అయితే హాల్ టికెట్స్ కూడా రిలీజ్ చేయొద్దనే చెప్పారు. తర్వాత అయితే కనుక రేపటికైతే ఈ యొక్క ప్రభుత్వం తరపున జీపీ అయితే రేపటికైతే వాయిదా కోరడంతో అయితే కనుక ఈ యొక్క రేపటికి విచారణకైతే తీర్పు అయితే వాయిదా వేయడం అయితే జరిగింది. మరి యొక్క కేసు అప్డేట్స్ కానివ్వండి అలాగే ఏపీ టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్ గురించి కూడా వచ్చిన తర్వాత కూడా నేను మరొక వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటనేది కూడా. సో ఇప్పుడు అందరికీ కూడా డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. చూడండి, డిఎస్సి కానీ టెట్ కానీ మీ అందరికీ కూడా ఎడిట్ ఆప్షన్ అయితే అవైలబుల్గా ఉండడం అయితే జరుగుతుంది. ఒక గంటలో అయితే కనుక దాన్ని అయితే కనుక అవైలబుల్గా ఉంచడానికి అయితే కనుక వెబ్సైట్లో అయితే చేంజెస్ అయితే జరుగుతాయి అనమాట. ఇది అఫీషియల్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. ఓకేనా, మరొక లేటెస్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు కూడా ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్.